ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 7 అవుతుంది మామ. ఈ రోజు అయితే మళ్ళీ మేము బోయినపల్లి మార్కెట్కి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ సరుకు అయితే ఉంది మన బండిలో. మీకు వీడియోలో అయితే చూపించట్లేదు, కానీ ఈ మధ్య నేను మార్కెట్కి వెళ్ళక వీడియోస్లో అయితే మీకు చూపించడానికి కుదరట్లేదు. నిన్నైతే మా నాన్న బెండకాయ వేసాడు మామ. బెండకాయ వేస్తే ఆ బెండకాయ వచ్చి మన బండిలో ఇంకా ఒక 40 కిలోలు బెండకాయ అయితే మిగిలింది. ఆ బెండకాయ బండిలోనే ఉంది. మేమైతే ఇప్పుడు బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరమాట. మనం మార్కెట్కి వెళ్ళి కూడా ఇంచుమించు మళ్ళీ ఒక 3 రోజులు అయితే అవుతుంది. డైలీ మార్కెట్కి వెళ్ళడానికి అయితే కొంచెం కుదరట్లేదు మామ, నాకు అందుకే వెళ్ళట్లేదు. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని నేనైతే ఇప్పుడు మళ్ళీ మార్కెట్కి అయితే బయలుదేరనమాట. ఈ మార్కెట్కి ఆగి ఆగి వెళ్ళడం వల్ల కొంచెం బద్ధకంగా అయితే ఉంటుంది మామ. అంటే ఈ మధ్య ఈ బొండాల మీద ఈ వీటి వల్ల నాకు నైటు లేట్ అయిపోతుంది. ప్లస్ నాకు అక్కడికి వెళ్ళడం వల్ల అయితే కుదరట్లేదు అనమాట. అందుకని మార్కెట్కి వెళ్ళట్లేదు, వేరే కారణం ఏమీ లేదు. అందుకని మార్కెట్కి వెళ్ళట్లేదు. ఇక ముందైతే నేను కంటిన్యూగా మార్కెట్కి అయితే వెళ్తాను మామ. అలా కంటిన్యూగా మార్కెట్కి వెళ్ళాలంటే ఇంకా ఒక 4 రోజులు టైం అయితే పడుతుంది. అప్పటి వరకు కూడా కొంచెం వీడియోస్ అయితే డిలే అవుతూ వస్తాయి, అంటే కొంచెం లేట్ అవుతూ వస్తాయి వీడియోలు అయితే. కానీ మార్కెట్కి అయితే కంటిన్యూగా వెళ్తాను. ఇంకొక 4 నుంచి 5 డేస్ అయితే తర్వాత నేను ఫ్రీ అయిపోతాను. ఆ తర్వాత అయితే నేను మార్కెట్కి అయితే కంటిన్యూగా వెళ్తాను. మా నాన్న అయితే ఊరు వెళ్ళాడు మామ, అందుకని చెప్పి మళ్ళీ ఈ రోజు అయితే నేను మార్కెట్కి అయితే వెళ్తాను అనమాట. లేదంటే ఈ రోజు కూడా మళ్ళీ మా నాన్న వెళ్ళేవాడు. నేనైతే మళ్ళీ ఈ రోజు అయితే బొండాలు అయితే కొంచెం ఆగి మళ్ళీ దీనికైతే మార్కెట్కి అయితే వెళ్తాను అనమాట. ఈ కూరగాయల వ్యాపారం కూడా ఫుల్ కాంపిటీషన్ అయిపోయింది మామ. ఫుల్గా ఉంది అసలు, బయట కాంపిటీషన్ అంటే మామూలుగా లేదన్నమాట. కానీ కూరగాయల రేట్ అయితే మాత్రం కొంచెం డౌన్లోనే ఉన్నాయి ఇప్పుడైతే. మొన్నటి వరకు చాలా రేట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మాత్రం కూరగాయల రేట్లు అన్నీ కూడా కొంచెం తగ్గి ఉన్నాయి. అంటే ఇప్పుడు బెండకాయ వచ్చి 10-15 దొరికేస్తూ ఉంది. అలాగే మిర్చి కూడా 10-15 మిర్చి దొరుకుతుంది. ఇంకొంచెం క్వాలిటీ మిర్చి, మంచి మిర్చి కావాలంటే 25 రూపాయల వరకు కూడా మిర్చి అయితే ఉంది. ఈ బీరకాయ ఒకటి మాత్రం రేట్ అయితే ఉంది మా. బీరకాయ వచ్చి 40 రూపాయలు అలా అయితే బీరకాయ అయితే ఉంటా ఉంది. ఇటు వచ్చి మనం ఎక్కువగా అమ్మేది ఏంటంటే బెండకాయ అమ్ముతాం, ఆ తర్వాత మిర్చి అమ్ముతాం. కాబట్టి అవి రెండు రీజనబుల్గానే ఉన్నాయి. అసలు టమాటా గురించి అయితే మాట్లాడుకోకపోవడం కూడా మంచిది, ఎందుకంటే టమాటా అంత తక్కువ రేట్ అయితే ఉంది. ట్రే వచ్చి 50 రూపాయలు కూడా ట్రే ఇచ్చేస్తున్నారు మా. మొన్న 2 రోజుల క్రితం నేను మార్కెట్కి వెళ్ళాను కదా, అప్పుడైతే 50 రూపాయలు ట్రే. 50 రూపాయలు అంటే అసలు 25 కేజీలు ట్రే 50 రూపాయలు. అంటే కేజీ ఎంత పడింది? 2 రూపాయలు పడింది. అంటే మరీ దారుణంగా ఉందన్నమాట. టమాటా అయితే చాలా దారుణమైన రేట్ ఉంది. అలాగే మునక్కాడ కూడా చాలా ఎక్కువ ఉంది మార్కెట్లో. అసలు ఎంత మునక్కాడ ఉందంటే ఎక్కడ చూసినా మునక్కాడ ఉంది. మునక్కాడ కూడా కేజీ 10 నుంచి 15 రూపాయల్లో మునక్కాడ కూడా దొరికేస్తుంది. లాస్ట్ టైం మనం అయితే 8 రూపాయలకి మునక్కాడ అయితే వేసామన్నమాట. మార్కెట్లో అంత మునక్కాడ అయితే ఉంది. ఒకనొక టైంలో మునక్కాడ కోవాలంటే భయం వేసేది మా. ఎలా అంటే ఇప్పుడు 10 కేజీలు కట్టలు కడతారు కదా, 10 కేజీలు కట్ట వచ్చి 2000 నుంచి 3000 అయితే ఉండేది. 10 కేజీలు కట్ట అంటే కేజీ 200 నుంచి 300 అయితే మునక్కాడ అయితే ఉండేది. ఇప్పుడైతే మరి చాలా డౌన్లో ఉంది, ఎందుకంటే సరుకు అయితే మార్కెట్ నిండా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చేసాం. ఇవాళ కొంచెం ఫ్రీగా అయితే అనిపించింది నాకు ఇక్కడ. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఆ తర్వాత ఏంటంటే మా వాడు ఆటో తోలుతున్నాడు అనమాట. మా చిన్నమ్మగారు అబ్బాయి ఉన్నారు కదా, ఆడే తోలుతాడు ఆటో. అందుకని చెప్పి నేనైతే ఇక్కడ ఆటో దిగిపోయి ఇంకా సరే రేట్లు చూసుకుంటూ వద్దామని చెప్పి నేనైతే ఆటో దిగిపోయాను. దిగ్గానే ఫస్ట్ ఈ దొండకాయ దగ్గరికి అయితే వెళ్ళాను. మా దొండకాయ అయితే ఫుల్ క్వాలిటీగా ఉంది. 25 రూపాయలు చెప్తున్నారు అనమాట. 25 రూపాయలు దొండకాయ అంటే వేయొచ్చేమో, కానీ బయట ఆల్రెడీ 10-15 రూపాయలు కూడా దొరికేస్తూ ఉంది ఒక మాదిరి బెండకాయ. అదైతే ఫుల్ క్వాలిటీగా ఉంది. క్యారెట్ అయితే మార్కెట్లో ఎక్కడ చూసినా క్యారెట్ ఉంది మామ. క్యారెట్ వచ్చి కేజీ 10 రూపాయలు. క్యారెట్ అయితే ఫుల్గా ఉంది మార్కెట్లో. క్యారెట్ కూడా కొంచెం క్వాలిటీగానే ఉంది. ఈ మిర్చి వచ్చి చాలా బాగుంది. చాలా బాగుంది కాబట్టి కేజీ వచ్చి 25 రూపాయలు చెప్తున్నారు ఈ మిర్చి. మనకి 25 రూపాయలు అంటే మనం వేయం కదా, అందుకని చెప్పి వచ్చేసాను. మామిడికాయ కూడా మార్కెట్లో కొంచెం కనపడతా ఉంది మా అక్కడక్కడ. ఈ పచ్చి మామిడికాయ, కూర మామిడికాయ. ఇది వచ్చి చిన్న సంచి వచ్చి 1200, పెద్ద సంచి వచ్చి 1500 చెప్తున్నారు. చిన్న సంచి 1000 రూపాయలు, పెద్ద సంచి 1500 అయితే చెప్తున్నారు మామిడికాయ. మామిడికాయ కూడా చాలా బాగుంది. ఇదిగో మునక్కాడ చెప్పాను కదా, ఎక్కడ చూసినా మునక్కాడే మామ. అలాగని క్వాలిటీ లేదా అని కాదు, ఫుల్ క్వాలిటీగా ఉంది మునక్కాడ అంతా కూడా మార్కెట్లో. ఏంటంటే దిగుబడి ఎక్కువ, పంట కొంచెం ఎక్కువ కనబడినట్టు ఉంది ఇక్కడ మార్కెట్లో. అదే ఎక్కువ వచ్చినట్టుంది మార్కెట్కి, అందుకని చెప్పి కొంచెం తక్కువ రేట్లు అయితే దొరికేస్తుంది. టమాటా చూడండి మామ ఎంత బాగుందో, చాలా బాగుంది టమాటా. టమాటా వచ్చి 100 రూపాయల ట్రే. ఇది 100 రూపాయల ట్రే అంటే మీకు కేజీ వచ్చి 4 రూపాయలు పడింది. టమాటా చూడండి చాలా బాగుంది. అసలు ఈ రేట్లలో మనకి చాలా చాలా దారుణంగా అయితే పడిపోయింది టమాటా రేట్లు. మొన్న మధ్య అయితే మాత్రం టమాటా చాలా రేట్ ఉండేది మా. కొండను కూడా భయం వేసేది అప్పుడు మీకు గుర్తుందో లేదో కానీ టమాటా ట్రే వచ్చి 1200 నుంచి 1500 కూడా వెళ్ళిపోయేది. ఇప్పుడైతే మాత్రం చాలా తక్కువ రేట్లు అయితే ఉంది. ఈ మిర్చి వచ్చి 30 రూపాయలు చెప్తున్నాడు మామ. ఇదైతే ఆకు లేదు కానీ చాలా బాగుంది. మిర్చి వచ్చి 30 రూపాయలు చెప్తున్నాడు. మిర్చి 30 రూపాయలు అంటే ఎక్కువే. ఎందుకంటే ఎక్కువని ఎందుకన్నానంటే ఇదే మిర్చి కొంచెం ఆకు ఉందో, ఆకు మిక్స్ అయిందన్నమాట ఆ మిర్చిలో. అదైతే మనకి 14 రూపాయలకి దొరికేస్తుంది. 14-12 రూపాయలకి అయితే దొరుకుతుంది. అంటే ఎంత క్వాలిటీగా లేదు, ఆకు కొంచెం ఎక్కువ మిక్స్ అవుతుంది అనమాట. ఈ రోజైతే నేను ఆ మిర్చి మాట్లాడినా అదే వేస్తాను, మీకు ఆ మిర్చి కూడా చూపిస్తాను. ఆకు మిక్స్ అయిందన్నమాట ఆ మిర్చిలో. ఈ లోపు అయితే ఇంకొక ఐటెం కోసం అయితే తిరుగుతూ ఉన్నాను మామ నేను మార్కెట్లో. ఇది వచ్చి బీరకాయ. ఈ బీరకాయ అయితే మార్కెట్లో కిలో 35 రూపాయలు చెప్తున్నారు. కిలో 35 రూపాయలు అంటే కాయ అయితే చాలా బాగుంది, కానీ 35 రూపాయలు కిలో అంటే మనకు రోడ్డు మీద పోదు. కాబట్టి మనం అయితే దీని జోలికి అయితే పోలేదు. ఇప్పుడు నేను వేసాను అన్నాను కదా, 5 బస్తాలు వేసాను మా మిర్చి. అదే ఈ మిర్చి వచ్చి మనకి 12 రూపాయలు పడింది మార్కెట్లో కేజీ. 12 రూపాయలు మా రేట్ చేసి నేనైతే 5 బస్తాలు కొన్నాను. 12 రూపాయలకి చాలాసేపు అయితే ఆలోచించి అయితే ఫోన్లు మాట్లాడి ఆలోచించి మనకైతే
అదైతే వేసారు మామ. ఆ మిర్చి అయితే మన 12 రూపాయలు 5 బస్తాలు. అక్కడైతే 7 బస్తాలు ఉన్నాయి, 7 బస్తాలు పట్టుకెళ్ళిపోమన్నారు, కానీ మన వల్ల అయితే అవ్వదు. ఎందుకంటే ఈ 5 బస్తాలు మనం రోడ్డు మీద పోసి అమ్మితే రికార్డే. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా వ్యాపారాలు అయితే లేవు, ఫుల్ కాంపిటీషన్ ఉంది. అలాగే అంత గిరాక్ కూడా లేదు, ఫుల్గా అంత స్పీడ్గా కూడా వ్యాపారం అవ్వట్లేదు. అందుకని చెప్పి నేనైతే 5 బస్తాలతో సరిపెట్టేశాను. ఒకవేళ మిగిలితే 1 లేదా 2 బస్తాలు మిగిలితే అయితే రేపు పొద్దున్న అమ్ముకోవచ్చులే, వేరే ఒకటి కాంబినేషన్ వేసుకుని చెప్పి నేనైతే 5 బస్తాలు వేసాను అనమాట. ఈ మిర్చి ఏంటంటే మీకు ఆకు మిక్స్ అయిపోయింది మామ. ఆకు మిక్స్ అవుతుంది అనమాట ఇందులో. ఇప్పుడు మీకు లాస్ట్ టైం నేను 2 సార్లు వేసాను ఇదే మిర్చి. ఈ మధ్యకాలంలో నేను 2 సార్లు మార్కెట్లో కొన్నాను అనమాట. ఆ 2 సార్లు కూడా ఆకు మిక్స్ అయింది, కానీ మిర్చి అయితే సేల్ బాగుంటుంది. ఎందుకంటే ఇది ఫుల్ కారం ఉంటుంది అనమాట. దానివల్ల ఈ మిర్చి మనకి బాగానే పోతుంది. ఈ 5 బస్తాలు మిర్చి వేసుకుని నేనైతే వెళ్ళిపోతున్నాను మా మార్కెట్ నుంచి. రెండో సరికి అయితే ఏమీ వేయలేదు. అంటే ఏదో ఒకటి వేద్దామని చెప్పేది అనుకున్నాను అనమాట. మా ఓడేమో కనీసం సొరకాయ అన్న ఇరవై బాబు అని చెప్పి అడిగితే, సరే సొరకాయ చూద్దామని చెప్పి సొరకాయ దగ్గరికి వెళ్ళాను. సొరకాయ కూడా కొంచెం రేటు పెరిగింది మొన్న మీద. ఇప్పుడు 150 రూపాయలు చెప్తున్నారు కవరు. కొంచెం బాగున్నది అయితే 50 రూపాయలు కూడా దొరుకుతుంది అనుకో. అదైతే ముదురులు ఉంటాయి, అదంతా స్పీడ్గా పోదు, లుక్ బాగలేదు. కాబట్టి నేనైతే సొరకాయ వేయలేదు. అది సొరకాయ చూడండి ఫుల్ క్వాలిటీగా ఉంది. ఇది అదే ఆపిన బండి ఆపి మళ్ళీ అది అడిగానమాట. అది వచ్చి మనకి 150 రూపాయలు చెప్తున్నారు కవరు. 150 రూపాయలు అన్నా కానీ ఇంకెందుకులే ఒక ఐటమ్ అమ్ముకుందాం. బండిలో ఆల్రెడీ ఒక 40 కేజీలు మిర్చి ఉంది కదా, ఇది అమ్ముకొని ఇంకా మిర్చి కదా బెండకాయ ఉంది కదా ఒక 40 కేజీలు, దానికి ప్లస్ ఇది ఉంది కదా, ఇవి రెండు అమ్ముకుంటే ఈరోజు సరిపోతాయిలే. ఇంకెందుకు, మా నాన్న కూడా లేడు, నేను ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మా ఊడు ఒక్కడే ఉంటాడు కదా, 2-3 ఐటెంలు వేస్తే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేనైతే ఓన్లీ ఒక మిర్చి ఒక్కటే వేసి మార్కెట్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాను మామ. వేరేది వేద్దామని కూడా పెద్ద ఎక్కడ వేయాలని అయితే అంత ఏమీ అనిపించలేదు నాకు రేట్లు చూసి. బెండకాయ ఉంది మార్కెట్లో, బెండకాయ కూడా 10-15 రూపాయలు బెండకాయ దొరుకుతుంది. కానీ అప్పటికే మనం 5 బస్తాలు మిర్చుకున్నాం కదా, బెండకాయ 10-15 రూపాయలు దొరికే బెండకాయ ఏంటంటే 50-50గా ఉందన్నమాట. అంటే అది బాగున్నట్టు కాదు, అది బాగాలేనట్టు కాదు, అలా అయితే ఉంది. అందుకని చెప్పి నేను బెండకాయ అయితే వేయలేదు. ఇంకా మనం ఎక్కువగా వేసేది ఆ బీరకాయ కూడా అందుబాటులో లేదు. కాబట్టి మిర్చి వేసుకుని అయితే మేము బయటకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట బోయినపల్లి మార్కెట్ నుండి. కొంతమంది ఏంటంటే నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడతా ఉన్నారు, మామ నాకు బొండాలు కావాలి, పలానా చోటకి ఇక్కడికి అక్కడికి బొండాలు కావాలి, మాకు వేస్తారా, మాకు బండి పెడతారని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. నేనైతే అలా పెట్టదలుచుకోలేదు. నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నా కానీ నాకైతే ఆ పెట్టే ఇంట్రెస్ట్ అయితే లేదన్నమాట హోల్సేల్కి. రీటైల్ మట్టుకు ఏదో నా బండి వరకు అయితే కొడతా ఉన్నాను, కానీ హోల్సేల్ అయితే అసలు చేయడానికి ఇంత ఇంట్రెస్ట్ కూడా లేదు మామ. ఎందుకంటే ఇప్పుడు ఆ రేట్లేమో విపరీతమైన రేట్లు ఉన్నాయి, ప్లస్ కాయ కూడా దొరకట్లేదు. దొరికిన కాయ ఏమో కొన్ని రేటు పెట్టి కాయ కొన్నా దాంట్లో వాటర్ అయితే ఉండట్లేదు అనమాట. అందువల్ల ఇప్పుడు ఎవరికైనా వేసిన దగ్గర నుంచి మా కాయ బాగలేదు, వాటర్ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి దాంట్లో మళ్ళీ పేర్లు పెడతా ఉన్నారు. రావాల్సిన డబ్బుల్లో మళ్ళీ కొంచెం పెండింగ్లు పెడతా ఉన్నారు. అందుకని చెప్పి హోల్సేల్ జోలికి అయితే పోలేదు అన్నమాట మేము. అదే పోవట్లేదు ఎవరికైనా, అది ఒక్కటే కారణం. ఇప్పుడైతే మేము బండి అయితే సర్దేసుకుంటున్నాం ఇక్కడ మా ఇంటి దగ్గర పెట్టుకుని, అక్కడే ఈ మిర్చి అయితే 4 బస్తాలు కోసేసుకుని దాంట్లో వేసుకుని బండి అయితే రెడీ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మెయిన్ రోడ్ మీద అయితే పెట్టేస్తాం మెయిన్ రోడ్ మీద పెట్టి అలా అమ్ముతూ ఉంటాం అన్నమాట. మిర్చి ఏంటంటే బాగా లోకం అయిపోయింది ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది 10-12 రూపాయలు దొరికేస్తుంది కదా, ఇప్పుడు సేమ్ మనం ఎలా వేసామో ₹1 మిగులుతుందని అందరూ అలాగే వేస్తున్నారు అన్నమాట. దానివల్ల ఏంటంటే మనం అవతల పోటీ, అవతల మనకు పోటీ అన్నట్టు ఉంటుంది వ్యాపారం బయట అంతా కూడా పోటీ అయిపోయింది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మేము 30 పెట్టి అమ్ముతున్నాం, 30 పెట్టి అమ్ముతుంటే ఒక్కొక్కరు ఏముంటుంది, ఇప్పుడు చాలాసేపు చూస్తారు 30కి నాకు అవ్వలేదని ఏం చేస్తాను, అమ్మ కేజీ 12 రూపాయలకే కదా కొన్నా, ఒక 8 రూపాయలు లాభం పెట్టుకుని 20 రూపాయలకి అమ్మేసుకుందాం లేని చెప్పి అయితే కొంతమంది 20 పెట్టేస్తారు అనమాట. అంటే నేను పెడతానని కాదు, కొంతమంది అయితే 20 పెట్టేస్తున్నారు అనమాట. 20 పెడితే ఏమీ రాదు, దాంట్లో తరుగులు ఇవన్నీ తీసేసి, మగ్గు తీసి, తరుగు తీసి, వేస్టేజ్ తీసి, సంచులు తీసి ఇవన్నీ తీసేసరికి దాని మీద పెద్దగా ఏం మిగలదు. ఏదో ఆటోకి పోయి ఏదో కూలి పని వచ్చినట్టుగా వస్తుంది అంతే. కూలి పని వచ్చినట్టుగా వచ్చినా కూడా గ్రేటే, ఆ రకంగా అయితే అయిపోయింది అన్నమాట వ్యాపారం. ఫుల్ పోటీ అయిపోయింది. రేట్లేమో కొంచెం డౌన్లో ఉన్నాయి కదా, దానివల్ల ఎక్కడ చూసినా మిర్చే, మన బండి ముందు మిర్చే, మన బండి వెనక మిర్చే, మొత్తం అంతా మిర్చే ఉంది. అందుకని చెప్పి వ్యాపారం కూడా కొంచెం స్లోగానే ఉంది. 5 బస్తాలు అమ్మడం కూడా రికార్డ్ అయిపోతుంది అన్నమాట. ఇంతకుముందు అలా కాదు మీరు చూసేవారు కదా, మన పాత వీడియోలో కూడా మీరు చూసారో లేదో నాకు ఐడియా లేదు, కానీ చూడడం వాళ్ళంటే చూడండి, 10 బస్తాలు 8 బస్తాలు మిర్చుకునేవాడిని నేను మార్కెట్లో. 10 బస్తాలు 8 బస్తాలు మిర్చుకుంటే ఒక రోజులో అయిపోయేది. బెండకాయ మూటలు వేస్తే బెండకాయ వచ్చి మనకి ఒక 6-7 మూటలు అయితే వేసేవాడిని. బెండకాయ వచ్చి మనకి 60 కేజీలు 70 కేజీలు వస్తుంది మూట. అవి వెయిట్ బాగా ఎక్కువ వస్తాయి. అలాంటి మూటలు నేను 7 మూటలు వేసి అమ్మేవాడు అనమాట. ఇప్పుడు టైం అయితే నైట్ 9 అయిపోతుంది. ఇంకో ఈ మిర్చి మిగిలింది ఒక బస్తా ఉంటుంది, వెనకాల ఒక బస్తా ఉంటుంది. 5 బస్తాలు వేసాం కదా, 5 బస్తాలకి దగ్గరగా ఒక 2 బస్తాలు అయితే ఉంటుంది. 40 కేజీలు బెండకాయ అయితే వేసాం కదా, 40 కేజీలు బెండకాయ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, ఇంకెంతో లేదు. ఆల్మోస్ట్ ఏంటి ఇంకా అయిపోయింది, ఇంకెంతో లేకపోవడం కూడా కాదు, మొత్తం అయితే అయిపోయింది అన్నమాట. ఇంకెంతో లేదు, ఒక 2 కేజీల దగ్గరికి అయితే ఉంటుంది. అది కూడా పట్టుకెళ్ళిపోయి లాస్ట్లో బండి క్లోజ్ చేసే టైంకి మిర్చి అయితే మాత్రం పోతా ఉంది ఇది ఇంత కాంపిటీషన్ ఉన్నా మనం మిర్చి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆకున్నా మనది కొంచెం కారం ఉంటుంది, కారం మిర్చి కదా, అందుకని చెప్పి జనం కొంచెం కనపడగానే ఆగుతున్నారు అన్నమాట మిర్చి కోసం.
మొత్తం అంతా మిర్చి అమ్ముతున్నారు. అయినా కానీ మన మిర్చి అయితే పర్లేదు, ఒక 3 బస్తాలు అమ్మేమో, ఒక 2 బస్తాలు అయితే మిగిలిపోయింది. ఈ రోజైతే ఉప్పల్లో మ్యాచ్ ఉంది మామ. లాస్ట్ టైం అయితే ఏదో ఒక రకంగా మ్యాచ్కి అయితే పోయాం, కానీ ఈ రోజైతే మ్యాచ్కి వెళ్ళడానికి కూడా కుదరలేదు అనమాట. లేదంటే వెళ్ళిపోయేవాడిని నేను కూడా. మా నాన్న లేడు కదా ఇక్కడ, బండి దగ్గర మా ఓడో ఒక్కడే ఉంటాడు, మళ్ళీ అటు ఇటు వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే ఎక్కడికి పోలేదు. మహా అయితే బొండాల దగ్గరికి వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఈ బండి దగ్గరికి వచ్చి ఇక్కడ వ్యాపారాన్ని అయితే చూసుకుంటా ఉన్నాను అనమాట. నేను ఇక్కడ కూడా పెద్దగా లేను బండి దగ్గర, అందుకే వీడియోస్లో ఈ అమ్మే వీడియోలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఎస్ఆర్హెచ్ అయితే చేతులెత్తేసింది మా మ్యాచ్ అయితే. నాకైతే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూస్తాకైతే మ్యాచ్కి అయితే వెళ్దాం అనిపించింది అనమాట, కానీ అది కూడా అవ్వలేదు ఈరోజు అయితే వ్యాపారం అసలు ఏమమ్మింది ఏంటి అనేది అయితే చూద్దాం మామ. అసలు ఎంత అమ్మింది, ఎంత మిగిలింది, ఎంత పోయింది ఏంటి అనేది. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే దాటేసింది మామ. కనీసం అది సెలబ్రేట్ చేసుకోవడం కూడా నా వల్ల అవ్వలేదు అనమాట. చాలామంది యూట్యూబర్స్కి అదొక డ్రీమ్ మామ, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే అసలు మాటలు కాదు. మనకైతే కొంచెం తక్కువ టైంలోనే వచ్చారు, ఎందుకంటే మన దగ్గర ఒక కంటెంట్ ఉంది కాబట్టి. అదైతే సెలబ్రేట్ చేసుకోవడం కూడా నా వల్ల అవ్వలేదు. కానీ ఇప్పుడైతే మనకి త్వరలోనే సిల్వర్ ప్లే బటన్ అయితే మనకైతే ఇంటికైతే వస్తుంది మామ. మొన్నేమో అప్లై చేశాను నేను, యూట్యూబే అడుగుతుంది అన్నమాట, అప్లై చేసుకోరా బాబు 1,00,000 మంది అయిపోయారు నీకు అని చెప్పి. నేనైతే సెలబ్రేట్ చేసుకోలేదని చెప్పి ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఫీల్ అయ్యారు మామ, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. నేను ఏదో కేక్ తెస్తాను, కటింగ్ చేస్తానని చెప్పి. అవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు, అందుకే చేయలేదు. అసలు చూద్దాం మామ ఈరోజు వ్యాపారం అయితే. క్యాష్ వచ్చి మనకి 3,200 అయితే క్యాష్ వచ్చింది. ఫోన్పేలో అయితే 2,500 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది అనమాట. ఈరోజు క్యాషే కొంచెం ఎక్కువ వచ్చింది మామ. ఒకసారి కలిపి చూద్దాం అసలు ఎంత అమ్మింది ఏంటి అనేది. 2,500 అయితే ఫోన్లో పడింది, 3,200 అయితే క్యాష్ వచ్చింది. మొత్తం కలిపితే 5,700. దాంట్లో 34,80 అయితే సరుకు హమాలి మొత్తం అంతా కలిపోయింది. మనకైతే 2,200 అయితే మిగిలింది. దాంట్లో ఒక 1,500 మా ఓడి జీతం ఆటోకి తీసేగా 720 మిగిలింది. దాంట్లో 150 రూపాయలు కవర్లు తీసేగా మనకి మిగిలింది 570 రూపాయలు అయితే మనకి మిగిలింది మామ. ఈ 570 రూపాయలు కాకుండా మన బండిలో ఒక 2 బస్తాలు మిర్చి అయితే ఉంది. ఆ 2 బస్తాలు మిర్చి ఇంచుమించుగా ఒక 120 కిలోలు అయితే ఉంటాయి. ఆ 120 కిలోలు ఇంటూ 3 వేసుకుంటే ఇంచుమించు ఒక 3,600 అనుకోండి. 3,600 అంటే మంచి ఇన్కమ్మే. ఈ 570 కాకుండా అది 3,600 కలుస్తుంది. పోనీ 3,600 కాకపోయినా పోనీ ఒక 3,000 రూపాయలు వస్తాయి అన్నమాట మనకి. ఆ 3,000 రూపాయలు కాకుండా రేపు పొద్దున మనం దానికి తోడు ఏదో ఒక కాంబినేషన్ అయితే వేసి రోడ్డు మీద అయితే పెట్టి అయితే అమ్మేస్తాం మామ. అసలు ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అసలు వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి మామ. అంటే ఇంతకు ముందుకి ఇప్పటికీ అసలు ఏమైనా తేడా ఉందా మన వీడియోలో ఏంటి అనేది కూడా మీరు కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కొంచెం రీచ్ అయితే తగ్గింది మామ మనకి. దాని గురించి మిమ్మల్ని అయితే అడుగుతూ ఉన్నాను. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మాత్రం చేస్తాను. వీడియో కొంచెం క్వాలిటీ మిస్ అయిందని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. ఏంటంటే నా దగ్గర ఫోన్ లేదు సరైంది. ఆ ఫోన్ తీసుకోవడానికి కూడా నా దగ్గర బడ్జెట్ అయితే లేదు మామ. అందుకని చెప్పి ఉన్న ఫోన్ తోటి ఏదో అలా తీస్తూ ఉన్నాను. త్వరలో ఫోన్ కూడా తీసుకోవాలి. అది మా ఈరోజు వీడియో అయితే. మీరు ఈ వీడియో మీద కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సరే మా ఉంటాం, మరి రేపు పొద్దున కలుద్దాం. ఇది వ్యాపారం.